చేపల ఇగురు చేస్తున్నాను. దానికి పండుగప్ప ఫిష్ తెచ్చాను. ఈ చేపల ఇగురికి పండుగప్ప ఫిష్ అయినా రవ్వ అయినా బొచ్చులైనా ఏదైనా బాగుంటుంది. ఆ ఫిష్ కడిగేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు, ఇంకా కారం వేసి ఉంచాను. ఇగురు మసాలాకి ఒక 5 బిగ్ ఆనియన్స్, మనకి మసాలా జ్యూస్ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు ఆనియన్స్ వేసుకోవచ్చండి. నేను 5 బిగ్ ఆనియన్స్ కాదు, స్మాల్ ఆనియన్స్ వేసాను. అందులో 2 టొమాటోస్, ఇంకా ఆవాలు, జీలకర్ర, ధనియాలు. ఆవాలు కొంచెం వేస్తే బాగుంటుందండి ఫిష్ గురికి. ఇందులోనే గార్లిక్ ఒకటి వేసాను. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో అల్లం వేయం, మనం ఓన్లీ గార్లికే వేస్తాం. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు వేస్తాం. ఆ మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతులు ఫ్రై అయ్యాక చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేస్తాం. ఈ ఆనియన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ ఆనియన్స్లోని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తాం. ఈ మసాలాలో కొంచెం సాల్ట్, పసుపు వేసి మసాలాని బాగా వేగించాలి. మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఫ్రై వేగేలోగా మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఫిష్ పీసెస్ని ఫ్రై చేయాలి. మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుంటాం. మా కారంలోని మేము కొరియండర్ పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసేస్తామండి. అందుకే నేను ఈ కారం డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ చిల్లీ పౌడర్ వేస్తే అందులో మీరు ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోండి. కారం వేసాక బాగా ఫ్రై చేయాలి. ఇంకొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకుంటున్నాం. 1 గ్లాస్ వేసుకున్నాను. ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసేసాక కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అయిపోయాక కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం. కొత్తిమీర కంపల్సరీ అండి, అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫిష్ రెసిపీ మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.